హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది. 10 గంటలకు బయలుదేరినాము. ఫిలిం సిటీ దగ్గర ఉన్నాము ఇప్పుడు. ఏమంటారు మణి గారు? ఏముందని చెప్పాలి, బండి వెరైటీ ఉంది కొత్తగా వచ్చింది. మా మణి గారు అయితే గుడిసెలోకి వెళ్ళిపోతాడండి. ఒక గుడిసె ఉంటది ఈ బండిలో. ఉడిస్తే ఇల్లు మనం చౌటుప్పల్ ఎంటర్ అయినాము. చౌటుప్పల్లో పికప్ ఉంది. పికప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఫుల్ వీడియో పెట్టమని కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను, చూడండి. మా బస్ అయితే పటన్ చెరువు నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వస్తుంది. అలా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి మన వనసలిపురం కేఎల్ఎం దగ్గరకు వస్తుంది. నేనైతే కేఎల్ఎం దగ్గర డ్యూటీ ఎక్కుతాను. ఫిలిం సిటీ దగ్గర డిన్నర్ బ్రేక్ అయిన తర్వాత మా మణికుమార్ కి రెస్ట్ ఇస్తా. ఫస్ట్ బిట్టు, థర్డ్ బిట్టు మణికుమార్ గారు నడుపుతారు. నేను ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు నడుపుతా. 10:35కి దాటుతున్నాం ఈ రోజు. ఇండియాలో అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. ఇండియాలో ఒక పికప్ ఉంది, చేసుకొని బయలుదేరాం. రాజు ఇండియాలో పికప్ కూడా అయిపోయింది. బయలుదేరాం. నెక్స్ట్ సూర్యాపేట. బండి అయితే ఇక్కడ ఆగింది. 4455 చెన్నై బండి. 47 సైడ్ ఉంది. నకరకల్ టోల్గేట్ దగ్గర ఉన్నాము. సూర్యాపేట దగ్గరలో ఉన్నాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. మా కస్టమర్ కూడా సూర్యాపేట దగ్గర వెయిట్ చేస్తున్నాం. తీసుకొని వెళ్ళిపోదాం. సూర్యాపేటలో ఉన్నాం మనం. సూర్యాపేట పికప్ అయిపోయింది, బయలుదేరాం. సూర్యాపేట అయితే స్టార్ట్ అయినాం. సూర్యాపేటలో వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ వర్షం చూడాలి. ఈరోజు మన జర్నీలో అయితే 3వ టోల్గేట్ వస్తుంది. మనమైతే ఇప్పుడు చిల్లకల్లు టోల్గేట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే విజయవాడ సిటీ అయితే ఎంటర్ అయినాము. టైం చూడండి. ఇప్పుడే విజయవాడ ఎంటర్ అవుతున్నాం మనము. దీన్ని దాటినంబటే NH65 నుంచి కలకత్తా చెన్నై హైవేలకు డైవర్షన్ అవుతాము. విజయవాడ ఫ్లైఓవర్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఫ్లైఓవర్ మీద ఉన్నాము ఇప్పుడు. బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. విజయవాడ బస్ స్టాండ్. ఇదే విజయవాడ బస్ స్టాండ్. బస్సులన్నీ లోపలికి వెళ్తాయి, ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి. విజయవాడ మెయిన్ సెంటర్ కాబట్టి మాకు ఇక్కడ ఎప్పుడు టికెట్స్ బుకింగ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక టికెట్ ఉన్నది, ఎక్కించుకొని మనం వెళ్ళిపోదాం. ఇప్పుడే విజయవాడ రావణపాడు రింగ్ అయితే దాటినాము. ఇప్పుడే అనంతపల్లి టోల్గేట్ దగ్గరకు వచ్చినాం మనం. ఇక్కడ ఒక టాయిలెట్ బ్రేక్ ఇస్తే వెళ్ళిపోవచ్చు. అనంతపల్లి టోల్గేట్ ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. టాయిలెట్ బ్రేక్ ఏం ఆపలేదు. రాజమండ్రి కంపల్సరీలో ఆపుతాం. మన జర్నీలో నైట్ జర్నీ అయితే 2 times అయితే వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. ఫస్ట్ అయిపోయింది. సెకండ్ వాష్రూమ్ దగ్గర మురారి దగ్గర బ్రేక్ ఇచ్చినాము. ఇక్కడైతే డ్రైవర్ చేంజ్ అవుతాము. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మణికుమార్ అయితే ఇప్పుడు తోలుతాడు. చూసారు కదా, ఫస్ట్ బిట్టు మనీ తోలుతాడు.
సెకండ్ బిట్టు నేను తోలుతా, మళ్ళీ థర్డ్ బిట్టు మనీ ఎక్కుతాడు. ఇలా డైలీ బిట్టు చేంజ్ అవుతాం మేము. డైలీ మా జర్నీ ఇలా కొనసాగుతుంది. వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. ఇప్పుడు వెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో ఇంతవరకు ఎండ్ అయింది. ఇటువంటి వీడియోలు ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని, ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే మాకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. అది ఓడల రేవు తర్వాత మళ్ళీ దగ్గర పేరుపాలెం బీచ్ సముద్రం మధ్యలో ఉన్నాం మేము. సముద్రం మధ్యలో ఉన్నాం. యానం దగ్గర ఒక గోదావరి మధ్యలో ఊరు ఉంటుంది. యానం దగ్గర అదే గోదావరి మధ్యలో ఉంటే యానం ఊళ్ళు యానం పేరు ఉంటుంది. బాగా పడుతుంది. వెనకలే ఇస్తుంది కదా. వెనకాల టైర్లు కూడా వెళ్ళేవి. ఎట్లా పడుతుంది? వెనకాల బండి వెళ్ళి స్పీడ్కి దుమ్ములు వేస్తుంది కదా. అది లారీ వెళ్తుందా, దుమ్ము చూడు ఎలా వస్తుందో టైర్లు అట్లా పడుకుంటాం అన్నమాట. ఎగిరి మనం వెళ్ళిపోవచ్చు. లారీ పక్కనకి వెళ్ళదు. మొగరు వచ్చాను రోడ్డు వీటికి పోయి కూడా తల పడుతుంది. రోడ్డు నొగర్లు వచ్చేస్తున్నాయి.